వెల్కమ్ టు వన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే హిపోక్రసీ ఆఫ్ అవర్ ఇండియన్ మీడియా, హిపోక్రసీ ఆఫ్ అవర్ ఇండియన్ నెటిజన్స్, హిపోక్రసీ ఆఫ్ అవర్ ఇండియన్ పీపుల్. ఓకే, ఏంది హిపోక్రసీ అంటే ట్రంప్ గారు H1B వీసాలను రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి మీడియా ఛానల్స్ డబ్బాల మీద డబ్బాలు కొడుతున్నారు. H1B వీసాలు తీసేస్తున్నారు, ఇంక ఉద్యోగాలు పోతాయి, ఇంక మనం అయిపోయాము, మన పరిస్థితి అయిపోయింది, దేశం కొలాప్స్ అయిపోయింది. ఏది అమెరికాలో ట్రంప్ గారు ఇదిగంటే మరీ ఎక్కువ అయిపోతున్నారు, మేము కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాం, H1B వీసాలు తీసేస్తున్నాం అంటే, లేదంటే ₹1,00,000 ఫీజు కట్టమన్నారని, $1,00,000 ఫీజు కట్టమన్నారని పెద్ద చర్చా కార్యక్రమాలు చేసేటువంటి ఈ టీవీ ఛానల్స్ మొత్తం ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళందరూ అమెరికాలో ఉన్నారు. ఈ టీవీ ఛానల్ నడిపే వాళ్ళందరి యొక్క బంధువులు, అన్నలు, చెల్లెలు, అక్కలు మొత్తం కూడా విదేశాలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఎఫెక్ట్ కొడతారని వీళ్ళు టీవీ ఛానల్లో దబ్బాలు కొడుతున్నారు. ఇవే టీవీ ఛానళ్ళు భారతదేశంలో కొన్ని వేల మంది, లక్షల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తుంటే సైలెంట్గా ఉన్నారు. ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్. అమెరికాలో H1B వీసా తీసేస్తుంటే గొడవ చేసే ఈ ఛానల్స్ భారతదేశంలో కొన్ని వందల మందిని, లక్షల మందిని ఉద్యోగాల నుంచి పీకేస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది లోపలికి వెళ్ళి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏది ఎఫెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూసి ఎవరు తీసేశారు తర్వాత చూద్దాం. H1B వీసాలు తీసేయటం వల్ల భారతదేశానికి ఎఫెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ 20,000 నుంచి 30,000 మంది ఉంటారు. ఇది ఒక 20,000 నుంచి 30,000 మందికి H1B వీసాని ట్రంప్ గారు కట్టేలు చేయడం వల్ల నష్టపోయేది. కానీ డొమెస్టిక్ లే ఆఫ్ కంపెనీలు వేల మందిని సైలెంట్గా తీసేస్తున్నారు ఉద్యోగాల నుంచి. 1,00,000 మంది దాకా తీసేశారు. 20,000 మందికి గొడవ చేసే ఛానల్స్ H1B వీసా దగ్గర 1,00,000 మందిని తీసేస్తే డొమెస్టిక్ కంపెనీస్ ఒక్కడు కూడా మాట్లాడలే. ఎందుకు ఇక్కడ ఇండియాలో తీసేసేది ఎవరంటే వీళ్ళే. అందరూ అంతా SC ST BCలు. ఇండియాలో ఇన్ఫోసిస్ తీసేశారు, ఓలా కంపెనీ వాడు కొంతమందిని తీసేశాడు, SC ST BCలు. అమెరికాలో H1B వీసా రిజెక్ట్ చేసేదంతా ఎవరు? వాళ్ళు రిచ్ పీపుల్, ఎమ్మెల్యే పిల్లలు, ఎంకే పిల్లలు, ఏమంటారు టీవీ ఛానల్ పిల్లలు, వాళ్ళు కాబట్టి గొడవ చేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఎఫెక్ట్ అయితే 20,000 మంది, ఇక్కడ 1,00,000 మందిని తీసేశారు. గొడవ లేదు, ఏం లేదు. మోరోవర్ అక్కడ 20,000 మంది తీసేస్తే ఒకసారి, ఇక్కడ సైలెంట్గా ఎగ్జిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ దేశంలో మన విదిన్ ద డొమెస్టిక్ కంపెనీలు, కొన్ని కంపెనీలు సైలెంట్గా ఎవరికి చెప్పకుండా ఒకసారి 5,000 మందిని, ఒకసారి 1,000 మందిని, ఒకసారి 500 మందిని సైలెంట్గా ఎగ్జిట్ చేస్తూ ఉన్నారు. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు డొమెస్టిక్ కంపెనీస్లో. ఒక్కడ కూడా చర్చా కార్యక్రమాలు పెట్టి ఇక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు తీసేస్తున్నారు, అన్యాయం జరుగుతుంది యువతకి అని ఎవ్వడు మాట్లాడలే. H1B వీసా మీద మాత్రం అబ్బో చర్చా కార్యక్రమం H1B వీసా మీద పెడుతున్నారు. ఓకే, ఇప్పుడు H1B కట్ చేస్తే ఫ్రెష్ క్యాండిడేట్స్, యంగ్ పిల్లలు, అప్పుడే US వెళ్దామన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కానీ డొమెస్టిక్ కంపెనీలో వాళ్ళని ఎవరిని తీసేస్తారు? సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ని, మిడిల్ ఎంప్లాయీస్ని, కొన్ని సంవత్సరాలకు పెళ్ళిళ్ళు అయిపోయి వీళ్ళందరూ H1B వీసా పోయిందనుకోండి, ఇప్పుడే అమెరికా వెళ్దాం అనుకున్నవాడు, వాడికి పెళ్ళి అవుతుంది, ఏం లేదు, కుర్రోడు, వాడు H1B వీసా పోతే ఇంటికి వచ్చేస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న చదువుతారు. బట్ ఈ తీసేస్తున్నారు డొమెస్టిక్ కంపెనీలు. ఎవరిని తీసేస్తున్నారు తెలుసా? మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, కుటుంబాలు రోడ్లు పడుతున్నాయండి భారతదేశంలో. కంపెనీలు తీసేస్తుంటే దాని మీద ఎవడు చర్చే కారణం. కుర్రోళ్ళకి అక్కడ H1B వీసా తీసేస్తే గొడవ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అమెరికా నుంచి H1B వీసా నుంచి ఇప్పుడు ఏదో డబ్బులు వస్తాయి, ఫారిన్ కరెన్సీ వస్తాయి,
అనేది కరెక్టే. ఫారిన్ కరెన్సీ వచ్చేది ఇంటర్నేషనల్ నుంచి, వాళ్ళు అమెరికా చదువు అక్కడ సంపాదించేది పంపిస్తారు. బట్ ఇక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తే వీళ్ళందరూ తినటానికి వీళ్ళకి డబ్బులు లేక ఏమంటారు, ఈఎంఐలు కట్టుకోలేక వీళ్ళు నానా తిప్పలు పడుతుంటే, దట్ కాస్ట్ మోర్ దాన్ ద మనీ యూ ఎర్న్ ఫ్రమ్ యుఎస్. ఓకే, ఇంకొకటి, అమెరికాలో H1B వీసాని ఒకవేళ రిజెక్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ H1B వీసాలు వద్దు, మీరు మాకొద్దు, మీరు వెళ్ళి గెట్అవుట్ అని చెప్పి అమెరికా నుంచి బయటికి పంపించి మళ్ళీ ఇండియాలో ఆఫ్షోరింగ్ పెడుతున్నారు. ఇండియాలో ఆఫ్షోరింగ్ పెట్టి మళ్ళీ వీళ్ళనే అక్కడ అమెరికాలో నీకు 2 లక్షల జీతం ఇవ్వాలి, ఇండియాలో 20,000కి చేస్తామని చెప్పి అక్కడ తీసేసి H1B వీసా ఇండియాకి వచ్చి ఆఫ్షోరింగ్ పెడుతున్నాడు తక్కువ జీతాలకి, ఫ్రెషర్స్ని తీసుకొని. ఈ ట్రాన్సాక్షన్లో వాడు స్కిల్డ్ పీపుల్ని తీసేస్తున్నాడు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ని కంపెనీలను ఉద్యోగాల నుంచి పీకేస్తున్నారు. దాని గురించి మీడియాకి ఏం పట్టల, మీడియాకి ఏమి లేదు, అన్ని ప్యానల్ H1B వీసా తీసేస్తున్నాడు, ట్రంప్ అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి డబ్బాలు కొడుతున్న న్యూస్ ఛానల్స్ మొత్తం కూడా ఈ లోకల్ సమస్యల గురించి మాట్లాడకుండా. ఓకే, మోరోవర్ H1B వీసా అనేది ఒక డ్రీమ్, ఒక విజన్. అప్పుడే చెప్తున్నా కదా, అప్పుడే ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లోడు అమెరికా వెళ్దామని, పెళ్ళిగూడు కాదు అమెరికా వెళ్దామని ఊహించుకుంటూ ఉంటాడు. బట్ వేరేస్ ఇక్కడ లోకల్గా తీసేస్తున్నారే వాళ్ళది జాబ్ సెక్యూరిటీ, ఫ్యామిలీ, కుటుంబం. ఇట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ ద డ్రీమ్, ఇట్స్ రియాలిటీ. H1B వీసా ఈజ్ ద డ్రీమ్, విజన్. ఊహించుకుంటా ఉంటాడు, నేను అమెరికా పోయి నేను ట్రంప్ను అవుదామని. ఇక్కడ ఈ కంపెనీ నుంచి తీసేస్తున్నారే, అది డ్రీమ్ కాదు, విజన్ కాదు. అప్పటికి 40-45 ఇయర్స్ వచ్చి పిల్లలు 4-5 ఇంటి పక్కన ఉండి పిల్లానికి భోజనం పెట్టలేక నానా తంపలు పడితేటువంటి ఇది రియాలిటీ. ఇది వీళ్ళని బిగేస్తున్నారు భారతదేశంలో. వీటి గురించి మాట్లాడుకుంటే టీవీ ఛానల్స్ ఏంది మీరు H1B వీసా మీద చర్చా కార్యక్రమాలు పెట్టేది అని నా ఉద్దేశం. ఓకే, ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 1000 మందిని తీసేశాడు. కొన్ని పేర్లు చదువుతున్నాయి, ఏ కంపెనీ తీస్తారు. ఓలా ఎలక్ట్రిక్ 1000 మందిని తీసేశారు. టాటా కన్సల్ట్ 12,000 మందిని తీసేశాడు. ఎంతమందిని? 12,000 మంది TCS వాళ్ళు తీసేశారు. టీవీ ఛానల్ ఎప్పుడండి చర్చ పెట్టాడా? ట్రంప్ పంపించేస్తున్నాడు. మరి ఇక్కడ TCS వాడు సైలెంట్గా తీసేశాడు, 12,000 మందిని పంపించారు ఎప్పుడన్నా? మరి ఇక్కడ 12,000 మందిని ఉద్యోగాన్ని లే ఆఫ్ చేస్తుంటే TCS వాళ్ళు, మరి విప్రో వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, మరి వీళ్ళందరూ మా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ కంపెనీలు పెడుతున్నారు. మరి ఉన్న వాళ్ళని బీకేస్తున్నారు, మరి వాళ్ళు కంపెనీలు పెడుతున్నారు ఎందుకు? మరి చూడాలి మరి ఎందుకనేది. విప్రో 24,516 మందిని తీసేశారు. ఇప్పటికి 24,516 మందిని 24-25లో. గప్షుప్ 500 మందిని తీసేశాడు. బైజూస్ 500 మంది, బైజూస్ అంటే అది నష్టాలు నడుతుంది. అన్అకాడమీ 250 మందిని తీసేశాడు. స్విగ్గీ వాళ్ళు 400 మందిని తీసేశారు. పేటిఎం 555 మందిని తీసేశారు. ఫ్లిప్కార్ట్ కొన్ని వందలు తీసేశాడు, కరెక్ట్ నెంబర్ తెలియదు, 100లను తీసేశాడు. యాక్సెంచర్ వేలలో తీసేశాడు. షేర్ చాట్ 100లో తీసేసి ఉంటారు. ప్రిస్టైన్ కేర్ 120 మందిని తీసేశాడు. వర్సే ఇన్నోవేషన్ 50 నుంచి 70 మందిని తీసేశాడు. వీళ్ళందరూ రోడ్ల మీద పెట్టారు. మొత్తం కలిపితే 1,00,000 మందికి పైన ఉన్నారు. 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు పడి H1B వీసా కుర్రోళ్ళు, అప్పుడే ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు అమెరికా పోవటానికి వాడు ఊహించుకొని పోయేవాడికి H1B వీసా రిజెక్ట్ చేసిన గొడవ చేసే వీళ్ళు ఇంతమంది మిడిల్ ఏజ్డ్ పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీని రోడ్డు మీద పడేశారు. వీళ్ళందరూ 1,00,000 మందిని తీసేసి ఉద్యోగాల్లో నుంచి. దీని గురించి మాట్లాడరా, చర్చ చేయరా? దీని గురించి ప్రభుత్వాలు అడగరా, ఆలోచించరా? నెటిజన్స్ ట్రోల్ చేయరా? దీని గురించి ట్రోల్ చేయరా? H1B వీసా మీద ట్రోల్ చేసిన ఎక్సైట్మెంట్, ట్రంప్ స్టేట్మెంట్ ఇవన్నీ ఎక్సైట్మెంట్ చేసేటువంటి మీరందరూ దీని గురించి ట్రోలింగ్ ప్రశ్నించరా? ఇదేమవుతుంది అనేది ఆలోచించరు. ఎందుకంటే అక్కడ మనం తిట్టేది ట్రంప్ని, ఇక్కడ మనం మోడీని తిట్టాలి కాబట్టి తిట్టకూడదు. ట్రంప్ని అయితే ఈజీగా తిట్టవచ్చు, 20,000 మందిని తీసేస్తున్నాడని.
ఇక్కడ 1,00,000 మందిని తీసుకొచ్చి అందరు రోడ్డు మీద పడితే మోడీ గారికి చనిపోయారని చెప్పి ఎవరు ట్రోలింగ్ చేయట్లే. అది సంగతి. థ్యాంక్ యూ. నమస్కారం.